హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇస్ అ సండే అండ్ ఈ సండే నార్మల్గా అన్ని సండేస్లా కాకుండా ఇట్స్ అ వెరీ బిజీ సండే. నాకు పొద్దున్న నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నాను. బేసిక్గా ఇట్స్ అ వెరీ ప్రొడక్టివ్ డే అండ్ నేను మెయిన్ ఈ వ్లాగ్లో ఏం చూపించాలనుకుంటున్నాను అంటే హౌ ఐ ప్రెప్ ఫర్ ద వీక్, ఒక పీస్ఫుల్ వీక్ ఉండడానికి హౌ ఐ గెట్ మై లైఫ్ టుగెదర్ ఆన్ అ సండే ఆర్ వీకెండ్ రోజు అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం 8:15 అవుతుంది. టుడే ఈస్ ఎ వీకెండ్. ఇప్పుడే లేచా. సో ఐ థింక్ ఐల్ మీట్ యూ గైస్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత. సో లెట్స్ స్టార్ట్ దిస్ డే. ఐఎమ్ లుకింగ్ ఫ్రెష్. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. పొద్దున్నే స్నానం చేస్తే ఆ ఫీలింగే వేరు. ఇది అన్ని రోజులు జరగదు, ఎప్పుడన్నా ఒకసారి జరిగినప్పుడు ఐ కీప్ థింకింగ్ ఆఫ్ ఇట్. మిగతా రోజులు అబ్బా పొద్దున్నే స్నానం చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి. సో టుడే ఈజ్ వన్ సచ్ డే. ఇప్పుడు మనకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దిస్ సండే ఈజ్ గోయింగ్ టు బి ఎ బిజీ డే అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను ఒక 2-3 షార్ట్స్ షూట్ చేయాలి. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు డూ సమ్ జర్నలింగ్ అండ్ అసలు నా డే ఎలా ఉంది అని చెప్పి చూడాలనుకుంటున్నా. సో ఫస్ట్ అది చేద్దాము, లెట్స్ గో. సో నేను యూస్ చేసే జర్నల్ ఇది. మీలో కొంతమంది అడుగుతున్నారు అంటే ఏం జర్నల్ యూస్ చేస్తావని. 5-year క్వశ్చన్ డే జర్నల్ అనమాట. బేసిక్గా దీన్ని మెమరీ జర్నల్ అంటారు. మనకి ఇలా డేట్స్తో పాటు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇయర్ ఏమి ఉండదు, మనం రాసుకోవాలి. ఇఫ్ యూ కెన్ సీ 5 years పక్కన జస్ట్ 2020 అని ఉంది. ఒక 2020 అలా ఉంది కదా, మనం ఫిల్ చేసుకొని క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయాలి. ఆబ్వియస్గా నేను ఫిల్ చేయని పేజెస్ మీకు చూపిస్తా, ఫిల్ చేసిన ఎందుకు చూపిస్తా. సో ఇక్కడ ఇఫ్ యూ సీ ఫేవరెట్ మ్యాగజైన్ ఆర్ పబ్లికేషన్ అని ఉంది. మీకు నచ్చిన మ్యాగజైన్ కానీ ఆర్ ఎనీథింగ్ దట్ యూ రెడ్. నాకైతే మోస్ట్లీ అంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ రిలేటబుల్గా అనిపించవు. సో అప్పుడు మనం రిలేట్ చేసుకునేటట్టు ఏమన్నా ఉంటే అది రాస్తా. 2023 అని పెట్టి 24 అని పెట్టి ఈ డేట్కి 5 years ఇలా ఫిల్ చేయాలన్నమాట. సో అలా డేట్స్ పెట్టి ఒక 5 years ఫిల్ చేయాలి, ఐ మీన్ ఇయర్స్ పెట్టి. సో ఆఫ్టర్ 5 years వెన్ యూ లుక్ బ్యాక్ యూ విల్ ఫీల్ యాక్చువల్లీ నైస్ అండ్ యూ కెన్ సీ హౌ ఫార్ యూ హ్యావ్ గ్రోన్ అండ్ ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ రీవిజిట్ చేయొచ్చు. ఇప్పటికీ నేను స్టార్ట్ చేసి 2 years అవుతుంది. 2023 ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్, బట్ దిస్ ఇయర్ ఐఎమ్ హోపింగ్ టు బీ కన్సిస్టెంట్. చాలా వరకు మధ్యలో మిస్ చేశాను. సో ఇయర్ గుర్తుపెట్టుకొని డైలీ ఒకవేళ పొద్దున్నే చేయకపోయినా నైట్ గుర్తుపెట్టుకొని చేస్తున్నా. బట్ నాకు మార్నింగ్ జర్నలింగ్ చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆర్ ఆ రోజు ఏమన్నా ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ ఆన్ మై మైండ్ ఐల్ జస్ట్ గెట్ ఇట్ ఆఫ్ మై మైండ్ సో దట్ నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో దట్స్ మై జర్నల్. ఇప్పుడు ఐల్ సీ హౌ మై డే లుక్స్ లైక్. బికాస్ నేను నైటే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. మామూలుగా నాకు అంత అలవాట్లేదు ప్లానింగ్ అదంతా. బట్ మై మైండ్ కీప్స్ థింకింగ్ అబౌట్ ఆల్ ద 100 things దట్ ఐ హ్యావ్ టు డూ. సో అప్పుడు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే ఈ మధ్యన ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో మీకు చూపిస్తా ఇప్పుడు అది ఇవాళ మన డే ఎలా ఉండబోతుంది అనేది. సో దిస్ ఇస్ హౌ మై ప్లానర్ లుక్స్ లైక్. ఇది జస్ట్ ఒక ఫ్రీ టెంప్లెట్ నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఆన్ సామ్సంగ్ ట్యాబ్. ఇది వచ్చేసి పెన్లీ అనే యాప్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో టుడే ఇస్ మండే చూపిస్తున్నాను నేను, బికాస్ సండేది ఆల్రెడీ ఫిల్ అవుట్ అయిపోయింది అండ్ ఐ డోంట్ వాంట్ టు షో టు యూ గైస్ బికాస్ దాంట్లో కంటెంట్ ప్లాన్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు లెట్స్ సే ఐ హ్యావ్ టు క్లీన్ ద హౌస్. సో ఇలా 1 by 1 అన్నీ రాసుకుంటాను అండ్ ఇక్కడ టైం స్లాట్స్ కూడా ఉన్నాయి. ఏ టైంకి ఏది చేయాలి అనేది మొత్తం నీట్గా రాసుకుంటాను అనమాట. సో ఇది లాస్ట్ మండే అనమాట, Feb 12th రోజు. డోంట్ జడ్జ్ మై హ్యాండ్ రైటింగ్. సో ప్రియారిటీస్లో ఇలా పెట్టుకుంటాను. షూట్, గెట్ రెడీ విత్ మీ, ఎడిట్ అండ్ అప్లోడ్, దాని తర్వాత వర్కౌట్, ఇలా 1 by 1 అన్నీ రాసుకుంటూ వెళ్తాను. సో ఈ రాసుకున్నవన్నీ ఎండ్ ఆఫ్ ద డే టిక్ చేస్తాను. ఐ డోంట్ నో వై ఐ డిడ్ంట్ డూ ఇట్, బట్ యా ఎండ్ ఆఫ్ ద డే టిక్ చేసుకుంటాను. సో ఏ టైంకి ఏది చేయాలి అనేది కూడా రాసుకుంటా. సో దానివల్ల ఏంటంటే నాకు పొద్దున్నే లేచి నా డే ఎలా ఉంటుంది అని తెలియకుండా లేవడం ఒకటి, అండ్ లేచిన వెంటనే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసే కంటే ఐల్ హ్యావ్ సంథింగ్ ప్లాన్డ్ అహెడ్ అండ్ ఆ ప్లాన్ని ఫాలో అవుతాను.
నా బ్రెయిన్ దానికి చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది రాదర్ దాన్ పొద్దున్న లేచి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యే కంటే. ఇంతకుముందు అలా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఐ బీన్ షూటింగ్ ఫర్ అ వైల్, ఒక 1.5 hour నుంచి షూట్ చేస్తున్నా. సో ఈ మాస్క్ అప్లై చేసుకున్నాను. సెల్ఫ్ కేర్ బ్లాగ్ ఒకటి షూట్ చేశాను, మినీ సెల్ఫ్ కేర్ బ్లాగ్. దిస్ ఇస్ ద రైస్ మాస్క్. మీలో చాలామంది నా స్కిన్ గ్లో అవుతుంది, రీజన్ ఏంటి అని చెప్పి కమెంట్స్లో మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో అడుగుతున్నారు. దిస్ ఇస్ ద రీజన్. నేను జస్ట్ ఒక 4-5 times యూజ్ చేశాను, దానికే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. సో ఐమ్ గోయింగ్ టు షేర్ దిస్ విత్ యూ గైస్. మీరు ఈ వీడియో చూసేసరికి ఈ ఫేస్ మాస్క్ వీడియో ఆల్రెడీ లైవ్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో యూ గైస్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, వాచ్ ఇట్, బికాస్ దిస్ ఇస్ అమేజింగ్. ఈ మాస్క్ కొంతసేపు ఒక 10 minutes ఉంచుకున్నాక ఐ రిన్స్ దిస్ ఆఫ్ అండ్ మనము విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. ఇవాళ కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉంది. నేను రెడీ అయ్యాక మీకు చెప్తాను, అంటే ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమేమి తీసుకురావాలి, అవన్నీ నేను మీకు చెప్తాను. సో ఐ జస్ట్ గాట్ రెడీ. నేను ఆల్మోస్ట్ ఒక 3-4 వీడియోస్ కూడా షూట్ చేశాను. సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి నేను ఇందాక చెప్పినట్టు. అండ్ ఎస్, దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ మెస్సీ రూమ్. సో మీరు అవేం పట్టించుకోవద్దు. ఈరోజు బయటికి కూడా వెళ్ళాలి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు. బట్ క్రిష్ ఈజ్ ఆన్ లంచ్ డ్యూటీ. ఇవాళ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తా, చాలా రోజులు అవుతుందని చెప్పి చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ చికెన్ కుక్ అవ్వడానికి ఇంకా 40 minutes టైం పడుతుందంట. ఆ 40 minutesలో నేను ఇంకేం చేయగలను అని ఆలోచిస్తుంటే నా క్లాజెట్లోకి రాగానే ఒక పెద్ద కుప్ప కనిపించింది. సో నౌ యూఆర్ గోయింగ్ టు డీల్ విత్ దట్ కుప్ప. యా, ఎందుకంటే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇట్స్ బీన్ అ వెరీ ప్రొడక్టివ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. హే గూగుల్ స్టాప్, ఏంటి దానికి సీక్రెట్స్ చెప్తున్నారు? టుడే హ్యాస్ బీన్ అ వెరీ ప్రొడక్టివ్ మార్నింగ్. మామూలుగా ఇలా ఉండదు. ఒక వీడియో తీస్తాను, కొంచెం బ్రేక్ తీసుకుంటాను, టైంపాస్ చేసి తర్వాత బద్ధకం వచ్చి వదిలేయడం, అట్లా చేస్తూ ఉంటా. సో ఇలా మోస్ట్లీ నేను ప్రొడక్టివ్గా ఉండేది ఎప్పుడు అని అంటే, నేను పొద్దున్న లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతా చూసారా, దోస్ డేస్ ఆర్ వెరీ ప్రొడక్టివ్ డేస్ ఫర్ మీ. సో మీరు ఒకవేళ యూనో అనుకున్న పనులన్నీ ఒక డేలో చేయలేకపోతే ట్రై ద స్టెప్. పొద్దున్న లేచిన వెంటనే గెట్ రెడీ ఫర్ ద డే, సో దట్ యుల్ ఫీల్ మోర్ ప్రొడక్టివ్ అండ్ మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. ఇనఫ్ ఆఫ్ గ్యాన్. నేను ఇప్పుడు వెళ్ళి కింద ఉన్న మెస్ అంతా క్లీన్ చేస్తాను, మీకు చూపిస్తా కిందంతా ఏముందో. సో దిస్ ఇస్ మై క్లాజెట్. ఓకే, నిన్నంతా వీడియో షూట్ చేసా. ఇక్కడ ఉన్నాయి మొత్తం, దెర్ ఇస్ స్టఫ్ లయింగ్ అరౌండ్ అండ్ చడా ఇక్కడ ఉంది. సో ఇవన్నీ ఫస్ట్ మనం ట్యాకిల్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక పని ఏదన్నా ఉంటే చేద్దాము ఈ 40 minutesలో. లెట్స్ గో. సో సండేస్ ఆర్ మోస్ట్లీ లైక్ గెట్ యువర్ లైఫ్ టుగెదర్ కైండ్ ఆఫ్ డేస్ మాకు. ఎందుకంటే సండేస్ మేము కనుక ప్రెప్ చేసుకోలేదనుకోండి కమింగ్ వీక్కి, ద వీక్ ఇస్ గోయింగ్ టు బీ అ మెస్ అండ్ ప్రశాంతత ఉండదు ఇద్దరికి బేసిక్గా. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ ట్రై టు గెట్ ఇట్ డన్ ఆన్ సాటర్డే అండ్ సండే, మోస్ట్లీ ఆన్ సండే, బికాస్ సాటర్డే క్రికెట్కి వెళ్తారు క్రిష్. అండ్ దిస్ వ్లాగ్ ఇస్ గెట్ యువర్ లైఫ్ టుగెదర్ కైండ్ ఆఫ్ అ వ్లాగ్. ఐ డోంట్ నో, అంటే ఇలా గనక ఇఫ్ ఐ డూ వీక్లీ రీసెట్ ఇలాంటివి చేసుకుంటే ఐల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వీక్. అండ్ నేను అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి. దిస్ కీప్స్ మీ సేన్. నిన్న నైట్ షూట్ చేస్తూనే ఉన్నాను నేను. ఒక మేకప్ వీడియో షూట్ చేశాను, ఒక 3 shots అలా షూట్ చేసినట్టున్నాను. దాని తర్వాత డైరెక్ట్గా డిన్నర్కి వెళ్ళాము. సో అందుకే ఇదంతా ఇక్కడ పడేసింది. లైక్ షూట్ డేస్ ఆర్ మోస్ట్లీ లైక్ దిస్ ఫర్ మీ. మెస్సీగా ఉంటాయి, అంతా ఇల్లంతా ఎక్కడ చూసినా యూ విల్ సీ మేకప్ అండ్ డ్రెస్సెస్. ఆ రోజు ఒకవేళ స్టైలింగ్ వీడియో చేస్తే అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డే ఐ క్లీన్ ఇట్ అప్. సో ఆ రోజుకి నాకు
వర్క్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి, వీడియోస్ తీసుకోవడం అదంతా ఇంపార్టెంట్ కాబట్టి ఐ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. తర్వాత రోజు మిగిలిన పనులు చూస్తా. ఎందుకంటే క్లీనింగ్ తర్వాత ఎప్పుడన్నా చేసుకోవచ్చు. బట్ స్కెడ్యూల్ ప్రకారం కనుక వీడియోస్ షూట్ అదంతా అవ్వకపోతే వీడియోస్ అప్లోడ్ అవ్వవు కదా. ఐఎమ్ కరెంట్లీ వాచింగ్ వన్ డే అనే షో నెట్ఫ్లిక్స్లో. ఐఎమ్ ఇన్ ఎపిసోడ్ 14 సీజన్ 1. మీలో ఎంతమంది చూసారు, ఎంతమందికి నచ్చిందో చెప్పండి. అండ్ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లోనో టిక్టాక్లోనో కొన్ని వీడియోస్ చూసి ఓకే ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ నచ్చలేదు, బట్ నౌ ఇట్స్ గ్రోయింగ్ ఆన్ మీ. ఇది ఒక బుక్ బేస్ చేసుకొని తీసిన సిరీస్ అనుకుంటా. ఏదో ఇంటర్వ్యూలో చూశాను, కాస్ట్ అంతా ఇంటర్వ్యూ ఇస్తుంటే. యా బేసిక్గా రొమాంటిక్ టీవీ డ్రామాస్ ఇలాంటివి నచ్చే వాళ్ళకి నచ్చచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్ సెట్ ఉంది నా దగ్గర. సో దీనికి సెట్ అయ్యేది ఏదన్నా ఒకటి చూసి ప్రింట్అవుట్ తెచ్చుకోవాలి. సో లెట్స్ గో. సో ఫైనలీ మేము ఇంట్లోంచి అయితే బయటకు వచ్చాము. వీకెండ్స్ రోజు ఇంట్లోంచి బయటికి రావడము, ఏదైనా పనులకు వెళ్ళడం అనేది చాలా కష్టమైన టాస్క్ అనమాట. ఇంట్లోనే మంచిగా అలా కోజీగా కూర్చోవాలనిపిస్తుంది, కానీ పనులు ఉంటాయి. సచ్ ఇస్ లైఫ్. అండ్ అడల్ట్హుడ్ అంతే ఉంటుంది. రియల్ లైఫ్ ఇలానే ఉంటుంది అనమాట, బోరింగ్గా. మీరందరూ వ్లాగ్స్ అని అడుగుతారు. పెద్దగా చూపించడానికి ఏమి ఉండదు. అంటే మీరందరూ ఏం చేస్తారో నేను కూడా అదే చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు అసలు ఏం చేయను. సో వీటన్నిటినీ గ్లోరిఫై చేసి ఎలా చూపించాలో నాకైతే రాదు. సో యా ఒకవేళ బోరింగ్ డే అయినా నా లైఫ్ ఇలానే ఉంటుంది. అదే నేను మీకు చూపిద్దాము అని అనుకున్నా ఇవాళ. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ గ్రాసరీ షాపింగ్. సో సాయంత్రం బిర్యానీకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వాల్మార్ట్లో కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవాలి. మామూలుగా అయితే మేము ఆన్లైన్ ఆర్డర్ పెడతాము, బట్ ఇవాళ బయటకు వచ్చాం కాబట్టి వీ మైట్ యాజ్ వెల్ గో అండ్ పికప్ సమ్ స్టఫ్ అనుకుంటున్నాము చూడాలి. సో యా వీఆర్ ఆన్ అవర్ వే. ఫస్ట్ వెళ్ళి బిర్యానీకి కావాల్సినవి పిక్ చేసుకొని, బై ద వే ఆ ఫోటో ఫ్రేమ్స్ ఏంటంటే క్రిష్ ఆల్రెడీ వాల్మార్ట్ వెబ్సైట్లో ఆర్డర్ ఇచ్చారంట. సో అవి ఇంటికి డెలివరీ అవుతాయి. దట్ టాస్క్ ఇస్ రూల్డ్ అవుట్ ఇప్పుడు. ఇంకా మిగిలిన వేరే చూద్దాం ఇవాళ. యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్కి ఏమన్నా చూద్దాం అని చెప్పి హాబీకి వెళ్ళాము. అది సండే క్లోజ్డ్ అంట. లాస్ట్ టైం కూడా సండేనే వెళ్ళాము, మళ్ళీ ఈసారి కూడా మర్చిపోయి వెళ్ళాము. బయట ఊరికే బిగ్ లాట్స్లో చూసాము ఏమన్నా దొరుకుతుందేమోనని. ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తున్నాము యాక్చువల్ పని చేయడానికి. ఐ థింక్ లైక్ 2-3 ఐటమ్స్ కావాలి. అక్కడ ఎంతసేపు పట్టితో చూద్దాం. మిల్క్కి వెళ్ళాలి. We are at Costco. Krish is in his own world. గ్యాడ్జెట్స్ వాటి దగ్గర ఉన్నారు. నేను వదిలేసి పక్కకు వచ్చా ఊరికే చూద్దామని. ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది. అబ్బా ప్రతి వీడియో అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంటుంది. సో ఇక్కడ నుంచి నా కెమెరాకి ఆడియో ఆఫ్ ఉంది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. సో కాస్కోకి వెళ్ళింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో స్టెయిన్లెస్ స్టీల్ పాట్స్ అండ్ పాన్స్ సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్. ఎందుకంటే నా నాన్ స్టిక్ ఇప్పుడు కరెంట్లీ యూస్ చేసే సెట్ అంతా కింద గీతలు పడి ఆ నాన్ స్టిక్ లేయర్ అంతా వచ్చేస్తుంది. సో చూడగానే భయం వేసింది, ఎందుకు రిస్క్ అని చెప్పి
ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ సెట్ తీసుకున్నాను. పాట్స్ అండ్ పాన్స్ సెట్. మీలో ఒకవేళ ఎవరైనా యూఎస్‌లో ఉండేవాళ్ళు ఇది యూజ్ చేస్తే హౌ డిడ్ యూ గైస్ లైక్ ఇట్ అనేది నాకు చెప్పండి. నేను ప్రస్తుతానికి ఇది టెస్ట్ చేస్తున్నాను. సో ఫార్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్. ఈ 1 వీక్ ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను. బట్ 2 పాన్స్ అయితే యూజ్ చేశాను. నాకొక్కటి అనిపించింది ఏంటంటే కొంచెం క్లీనింగ్ పెద్ద టాస్కే. చాలా జాగ్రత్తగా కుక్ చేసినా సరే క్లీనింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. సో దట్స్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. ఒక 2 డేస్ లేటర్ నేనసలు వ్లాగ్ చేస్తున్నానన్న సంగతే మర్చిపోయి రియలైజ్ అయ్యి సడన్‌గా వ్లాగ్ మళ్ళీ రెజ్యూమ్ చేసిన కాంటెంట్ క్రియేటర్‌ని. ఐయామ్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డైలీ వ్లాగర్. సో నేను వ్లాగ్ చేయలేకపోవడానికి రీజన్ కూడా ఇదే. నాకు అసలు సగం గుర్తుండదు. సో మంచిగా పడుకొని లేచాక రిఫ్రెష్ అవ్వడానికి టీ పెట్టుకుందామని అనుకున్నాను. బట్ మనం చేయాల్సిన పనులు ఇంకా ఏం బ్యాలెన్స్ ఉన్నాయి అంటే నేను వీకెండ్‌లోనే పెరుగు తోడు పెట్టేసుకుంటాను. అండ్ ఆ వీక్‌లో ఒక 2-3 పల్సెస్ ఏమన్నా అంటే లెంటిల్స్ ఏమన్నా నేను సోక్ చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ నాకు వీక్ మధ్యలో నేను నానబెట్టలేదు, లేదంటే అది కుక్ చేద్దాం అనుకున్నప్పుడు అరే ఇప్పుడు ఇది టైం పడుతుంది నానబెట్టాలి కదా, ఆ థాట్స్ అన్నీ లేకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే లాండ్రీ కూడా నేను వీకెండ్‌లోనే వేసేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇవి కాకుండా నేను వీక్ డే మండే త్రూ ఫ్రైడే నాకు ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది. సో దట్ ఇట్ హెల్ప్స్ మీ స్టే ఆర్గనైజ్డ్. అండ్ పనులన్నీ ఒక్కటే రోజు పెట్టుకుంటే మనకు కూడా చాలా టయర్డ్‌గా అనిపిస్తుంది కదా. అందుకని లెట్స్ సే నేను మండే బెడ్రూమ్ చేయాలి అనుకుంటే బెడ్రూమ్ అంతా నీట్‌గా పెట్టాలి. నో మ్యాటర్ వాట్ మండే బెడ్రూమ్ క్లీన్ చేయాల్సిందే. సో మేము గ్రాసరీస్‌కి పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అట్లాంటాలో ఉన్నప్పుడు అక్కడ నుంచి నేను టీ బ్యాగ్ తీసుకొచ్చాను. చాలా తెలివిగా తాజ్‌మహల్ టీ పౌడర్ తెచ్చాను అని అనుకున్నాను. బట్ అవి టీ బ్యాగ్స్. సో అవి పారేయలేం కదా. అందుకని నా అద్భుతమైన బ్రెయిన్ యూజ్ చేసి అవి కట్ చేసి వాటిలో ఉన్న పౌడర్ ఏసి టీ పెడుతున్నాను. మీకు రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యి యూఎస్ మూవ్ అయినా లేదంటే అబ్రాడ్ మూవ్ అయినా వర్క్ చేసుకుంటూ ఇంటిని మేనేజ్ చేయాలి, చదువుకుంటూ ఇంటిని మేనేజ్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుందని అనుకునే వాళ్ళకి ఈ వ్లాగ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఆ ఫేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఐఎమ్ మచ్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ ఐ నో హౌ టు డూ థింగ్స్ ఇన్ అ స్మార్టర్ వే ఆర్ క్విక్‌గా ఎలా చేసుకోవచ్చు అనేది నాకు కొంతవరకు తెలుసు. సో అవే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఈ వీక్‌కి నేను ఓన్లీ రాజ్మా సోక్ చేశాను. ఈసారి ఒక్కటే టైప్ ఆఫ్ లెంటిల్ ఎందుకు సోక్ చేశానంటే అప్పటికే ట్యూస్‌డే అయిపోయింది. సో ఇంక మధ్యలో ఏదన్నా కుక్ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. ఒక టైప్ సరిపోతుందని రాజ్మా ఒక్కటే సోక్ చేశాను. అండ్ ఆల్సో ఇలా సోక్ చేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. కుక్ చేసినవైతే పాడైపోతాయి కానీ ఇలా జస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసి వాటర్ అంతా తీసేసి నేను అవే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్కర్‌లో వేసేసి యూ కెన్ కుక్ ఇట్. ఈజీగా అయిపోతుంది పని. అండ్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నేను లాండ్రీ కూడా వేస్తున్నాను. సో నాకు లాండ్రీ వేయడానికి కూడా మధ్యలో ఒక డే ఉంది. బట్ ఈసారి అది మిస్ అయింది. ఎందుకు అంటే అప్పుడప్పుడు అనుకున్నవన్నీ చేయలేం కదా వీక్ డేస్‌లో కూడా. సో లాస్ట్ వీక్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ మీ. అందుకే నేను చేయలేకపోయా. పెరుగు నేను ఇంట్లోనే తోడు పెడుతున్నాను ఈ మధ్యన. నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది. ఎన్‌సీ వెళ్ళినప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంట్లోంచి నేను కర్డ్ తీసుకొచ్చాను. సో అదే పెరుగు యూజ్ చేసి నేను అప్పటి నుంచి తోడు పెడుతున్నాను. అండ్ బయట పెరుగు తోడు పెడితే డిఫరెన్స్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఆ చైన్ ఫైనల్లీ బ్రేక్ అయింది. ఐయామ్ హ్యాపీ. మీలో కొంతమంది దీంట్లో ఏముంది అందరూ చేసే పనులే కదా నువ్వు చూపించేదేంటి అనుకోవచ్చు. నేను పనులు ఎలా చేయాలి అనేది చూపించట్లేదు. నా ప్రియారిటీస్‌కి సెట్ అయ్యేటట్టు ఇంట్లో పనులకి ఇబ్బంది ఏం రాకుండా అన్నీ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్డ్‌గా ఉంటే అనేది చూపించాలనుకుంటున్నాను. ఇలా ఉండడం వల్ల నేను నా వర్క్ ప్రశాంతంగా చేసుకోవచ్చు అండ్ సైడ్ బై సైడ్ ఇంట్లో పనులు కూడా అయిపోతాయి. మీలో కొంతమంది వీడియోస్ క్రియేట్ చేయడము అంటే కాంటెంట్ క్రియేషన్ అనేది యాక్చువల్ జాబ్ లాగా ట్రీట్ చేయకపోయినా నాకు దిస్ ఈజ్ అన్ యాక్చువల్ జాబ్. మీరు ఆఫీస్‌కి ఎలా అయితే ఎళ్లి మీటింగ్స్‌లో యూ హ్యావ్ టు షో అప్ అనేది ఉంటుందో నాకు కూడా అలానే ఉంటుంది. నేను కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టాలి. ఐ హ్యావ్ టు షో అప్ నో మ్యాటర్ వాట్. లేకపోతే మీరు కూడా నన్ను మర్చిపోతారు కదా. సో నాకు ఇది వర్కే. అండ్ దీనికి అడ్డు రాకుండా నేను మిగిలిన పనులన్నీ ఎలా ఈజీగా స్మార్ట్‌గా చేసుకోవచ్చు అనేది నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సో దానికోసం నేను ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను. అలా నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ నేను ఫాలో అయ్యేవి కొన్ని మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ చూపించింది ఏంటంటే వీడియోలో నేను వీకెండ్స్ ఒకవేళ కట్ చేసి సార్ట్ అవుట్ చేసుకునే వెజ్జెస్ ఏమన్నా ఉంటే నేను అది కూడా చేసేసుకుంటాను. నేను ఏదో ఒక షార్ట్‌లో చెప్పాను నా ఈవినింగ్ రొటీన్‌లో అనుకుంటా. నేను ఇలా వెజ్జెస్ వీకెండ్ కట్ చేసి పెట్టుకుంటానంటే ద అమౌంట్ ఆఫ్ హేట్ దట్ ఐ గాట్ ఫర్ దట్ వీడియో అసలు నాకే చాలా సర్ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అనిపించింది. ఇప్పుడు ఇంట్లో మధ్యాహ్నం కుక్ చేసుకున్న లంచ్ ఉంటే నైట్‌కి తింటాము. నైట్ అన్నం మిగిలిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ తింటాము. లేదంటే లంచ్‌కి తింటాము. సో దాంట్లో తప్పేముంది అంటే నేను వీకెండ్
కట్ చేసిన వెజ్జీస్ తీసుకొని కుక్ చేసి నైట్ డిన్నర్ కుక్ చేస్తాను. నెక్స్ట్ డే లంచ్‌కి తింటాము అని చెప్పాను. ఐ డోంట్ నో అంటే మీలో ఎవరు తినరా అలా? లేదంటే జస్ట్ నేను వీడియో పెట్టాను కాబట్టి యూ జస్ట్ వాంటెడ్ టు స్ప్రెడ్ హేట్ అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ బై ద వే యెస్, మీరు కట్ చేసి వెజ్జీస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో దే సెడ్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్. నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. సో ఇది నా యూజువల్ స్పాట్ అనమాట. నేను ఇక్కడ కూర్చుంటే నా కిచెన్‌లో జరిగేదంతా కనిపిస్తుంది. పాలు పెట్టినా, లేదంటే టీ పెట్టినా పొంగకుండా అక్కడ కూర్చొని నేను టీ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ అన్నీ తింటూ ఉంటాను. ఎనీవేస్ సో వీకెండ్‌లో నేను గనక ఇలా మొత్తం ప్రెప్ చేసుకొని పెట్టుకుంటే నా వీక్ అంతా సాఫీగా ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ లేకుండా, చిరాకుగా లేకుండా. నాకు బేసిక్‌గా ఏంటంటే ఒక పని నేను అనుకున్నది చేయలేకపోతే, లేదంటే నా టు డూ లిస్ట్‌లో ఉన్నవి నేను చేయలేకపోతే చాలా ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అవన్నీ రాకుండా ఉండాలంటే నేను ఐ హావ్ టు ప్రెప్ ఫర్ ద వీక్. మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. అంటే పనంతా నేనే చేసుకోవడం ఎప్పుడూ అలవాట్లేదు గదా! ఎంత ఇంట్లో పనులు అవన్నీ అలవాటున్నా మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా హ్యాండిల్ చేయడం అదే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిచ్చేది. బట్ ఇప్పుడు ఐ హావ్ కమ్ అ లాంగ్ వే. నాకు చాలా టెక్నిక్స్ తెలిసాయి. ఎలా చేసుకుంటే వీక్ అంతా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనేవి నాకు అర్థమయ్యాయి కొన్ని. ఇంకా ఐయామ్ స్టిల్ లెర్నింగ్ థింగ్స్ అలాంగ్ ద వే. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను నా టీని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను. మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.